కాఫీ అనేది రోజంతా మిమ్మల్ని హుషారుగా ఉంచే అద్భుతమైన పానీయమే కావచ్చు. కానీ దాన్ని తాగే సమయం మారితే అది మీ ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగటిపూట కాఫీ తాగితే ఏ సమస్య ఉండదు గాని రాత్రిపూట తాగితే మాత్రం మెదడులోని రసాయనాలు అస్తవ్యస్తమై తప్పుడు నిర్ణయాలు, అనవసరమైన ఆర్థిక రిస్కులు తీసుకునేలా ప్రేరేపిస్తాయట. చాలా మందికి రాత్రి వేళల్లో ఆఫీస్ వర్క్ చేసేటప్పుడే లేదా స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు వేడివేడి కాఫీ తాగడం ఒక అలవాటు. కాఫీలోని కెఫీన్ అలసటను దూరం చేసి మనల్ని ఉత్సాహంగా ఉంచుతుందని నమ్ముతాం. అయితే రాత్రిపూట కాఫీ లేదా కెఫీన్ ఆధారిత పానీయాలు తీసుకోవడం వల్ల కేవలం నిద్ర పట్టకపోవడమే కాదు, అంతకంటే ప్రమాదకరమైన మానసిక మార్పులు చోటు చేసుకుంటాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రాత్రి వేళల్లో కెఫీన్ తీసుకోవడం వల్ల ప్రవర్తనలో ఆవేశం విపరీతంగా పెరుగుతుందని, ముఖ్యంగా పురుషుల కంటే మహిళల్లోనే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని ఎల్ పాసోలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. ఈ షాకింగ్ అధ్యయనం ప్రముఖ ఐ సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది. టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం రాత్రిపూట కెఫీన్ తీసుకున్నప్పుడు మన మెదడు తనను తాను నియంత్రించుకునే సెల్ఫ్ కంట్రోల్ శక్తిని క్రమంగా కోల్పోతుంది. దీనివల్ల లాజికల్గా ఆలోచించకుండా ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైన రిస్కులు ఫేస్ చేయడం వంటి నెగటివ్ ప్రవర్తన పెరుగుతోంది. అయితే ఇక్కడే సైంటిస్టులు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించారు. ఇదే కెఫీన్ను పగటిపూట తీసుకున్నప్పుడు మనుషుల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. అంటే కెఫీన్ తీసుకునే సమయం మన మెదడు పనితీరును, విచక్షణను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది. మనం పడుకునే కనీసం 6 గంటల ముందు నుంచే కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే అది మిమ్మల్ని ఒక ప్రమాదకరమైన విషవలయంలోకి నెట్టేస్తుంది. ఈ అధ్యయనంలో ఒక కీలకమైన జెండర్ వ్యత్యాసం వెలుగు చూసింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో రాత్రిపూట కాఫీ తాగడం వల్ల వచ్చే ఆవేశం, చిరాకు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి ప్రధాన కారణం స్త్రీల శరీరంలో ఉండే హార్మోన్లు, వారి మెటబాలిజం కెఫీన్కు భిన్నంగా స్పందించడమే. కెఫీన్ శరీరంలోకి వెళ్ళినప్పుడు మెదడులో డోపమైన్, నోర్ అడ్రినాలిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ విడుదలవుతాయి. ఇవి మహిళల హార్మోన్లతో కలిసినప్పుడు వారి భావోద్వేగాల నియంత్రణను మరింత త్వరగా దెబ్బతీస్తాయి.